నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం డి రామమూర్తిగారు రాసిన మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యం అని అత్యంత లోతైన తాత్విక వ్యాసాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా పరిశీలిద్దాం. దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే గందరగోళానికి కారణాలు వెతుకుతూ ఈ వ్యాసం సూచించే ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కలిసి అర్థం చేసుకుందాం. మనం చర్చించబోయే అంశాలెలా ఉన్నాయంటే: 1. ఆధునిక ప్రపంచ గందరగోళం. 2. మూలం నుండి దూరమవ్వడం. 3. సహజ్ మార్గ్ పరిష్కారం. 4. ట్రాన్స్మిషన్ శక్తి. మరియు 5. నిజమైన లక్ష్యం నిర్వచనం. ముందుగా మొదటి విభాగం, ఆధునిక ప్రపంచంలోని గందరగోళం. రచయిత మాటల్లో చెప్పాలంటే, నేటి ఆధునిక ప్రపంచం ఎలా తయారైందంటే ఒక సంక్లిష్టమైన, తలకిందులైన యంత్రంలా మారిపోయింది. మానవ సంబంధాలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయని, మనుషుల మధ్య పరస్పర అపనమ్మకం, ద్వేషం పెరిగిపోతున్నాయని ఆయన చాలా పదునుగా ఎత్తిచూపారు. నిజంగా ఈ మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం మీద కూర్చునున్నారు. అవును, ఇది వినడానికి కొంచెం భయంగా అనిపించినా ఆధునిక జీవితంలో మనం నిరంతరం అనుభవిస్తున్న ఉద్రిక్తతను, అభద్రతాభావాన్ని ఇది అక్షరాలా కళ్లకు కడుతోంది కదూ. ఇక రెండవ విభాగం, మూలం నుండి దూరమవ్వటం. అస్సలు ఈ సార్వత్రిక రుగ్మతకు, ఈ గందరగోళానికి మూలకారణమేమై ఉంటుంది? ఈ వ్యాసం కేవలం పైకి కనిపించే లక్షణాల గురించే మాట్లాడకుండా దాన్ని దాటి ఆధ్యాత్మిక కోణంలో అసలు సమస్యను వెతుకుతోంది. దీనికి సమాధానంగా ఒక అద్భుతమైన పోలికను వ్యాసం వివరిస్తోంది. ఒకవైపు అమాయకత్వంతో, ప్రకృతితో మమేకమైన దైవిక కృతయుగం, మరోవైపు అహంకారంతో, ప్రాపంచిక సుఖాల వెంట పరుగులు తీస్తున్న ప్రస్తుత విచ్ఛిన్నమైన కిరాతక యుగం. అంటే మన స్వార్థంతో, అసలైన స్వస్థలం నుండి మనం ఎంతలా దారితప్పామో ఇక్కడ అర్థమవుతోంది. మరి దీనికి పరిష్కారమేంటి? పరిణామమంటే కేవలం గుడ్డిగా ముందుకు వెళ్లడం మాత్రమే కాదు. మనం ఎక్కడి నుండైతే ఉద్భవించామో ఆ మూల బిందువుకు, లేదా ఆ కేంద్రానికి తిరిగి చేరుకోవడమే అసలైన పరిణామమని రచయిత చెబుతున్నారు. ఇది నిజంగా భిన్నమైన ఆలోచన కదా. ఇక మూడవ విభాగానికి వస్తే, సహజమార్గ్ పరిష్కారం. సమస్య తెలిసింది, మరి పరిష్కారం? అదే సహజ్ మార్గ్. ఇదేదో గాల్లో చెప్పిన మాట కాదు సుమా. ఇదొక ఆచరణాత్మకమైన, అనుభూతితో కూడిన జీవన విధానం. మన చుట్టూ ఉన్న భ్రమలను కరిగించి, మనలోని అసలైన దైవత్వాన్ని బహిర్గతం చేసే ఒక అద్భుతమైన మార్గంగా దీన్ని వివరిస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఇదొక సన్యాస పద్ధతి అస్సలు కాదు. మనం ఆధ్యాత్మికం మరియు భౌతికం అనే రెండు రెక్కలతో ఉన్నతంగా ఎగరాలి అని చెబుతున్నారు. పక్షికి రెండు రెక్కలు ఎంత ముఖ్యమో, మనకు కూడా ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక ఉన్నతి రెండూ బ్యాలెన్స్ చేయడం అంతే ముఖ్యం. ఈ పద్ధతిని పాటిస్తే ఏం జరుగుతుంది? మనస్సు అపారమైన ప్రశాంతతను పొందుతుందని మూలపత్రం చాలా స్పష్టంగా చెబుతోంది. ఆ సమతుల్యత సాధించినప్పుడు బయట జరిగే ఎలాంటి గందరగోళం కూడా మనల్ని కలవరపెట్టదు. తదుపరి విభాగం, ట్రాన్స్మిషన్ లేదా ప్రాణహుతి శక్తి. అసలు ఈ తత్వశాస్త్రమంతా ట్రాన్స్మిషన్ లేదా ప్రాణహుతి అనే దానిపైనే ఆధారపడి ఉంది. ఇంతకీ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? చాలా సింపుల్. మనలోని నిద్రిస్తున్న చైతన్యాన్ని మేల్కొల్పడానికి దైవిక శక్తిని ఉపయోగించడం. ఇది మనిషిని జంతు ప్రవృత్తి నుండి దైవత్వం వైపు నడిపిస్తుందన్నమాట. ఇక్కడ ఒక భలే పదప్రయోగం ఉంది, డ్రిల్లింగ్ ఆపరేషన్. అవును, ఒక మాస్టర్ తన ట్రాన్స్మిషన్ ద్వారా మన హృదయంలో పేరుకుపోయిన కల్మషాలను, అహంకారాన్ని ఒక డ్రిల్లింగ్ యంత్రంలాగా చురుకుగా తీసివేస్తారని వర్ణించారు. వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది కదా. ఇక చివరిదైన 5వ విభాగం, నిజమైన లక్ష్యాన్ని నిర్వచించడం. వ్యాసపు శీర్షికను ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, జీవితం, మానవ జీవితం, మానవ జీవిత లక్ష్యం, ఆపై మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యం అంటూ దీన్ని 4 దశలుగా విడగొట్టారు. అంటే సంపద లేదా అధికారం సంపాదించడం కాదు, మన అంతిమ లక్ష్యం భగవంతుడినే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడమే అసలైన లక్ష్యమని ఇది కుండబద్దలు కొడుతోంది. మరి ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? దీనికోసం హృదయంలో దైవిక కాంతిపై ధ్యానం చేయడం, మాస్టర్ సహాయం తీసుకోవడం వంటి కొన్ని సాధనాలున్నాయి. ఇక్కడ ఇంకో అద్భుతమైన పోలిక ఉంది. ఆధ్యాత్మిక ఆజ్ఞలను పాటించడాన్ని ఒక డివైన్ కార్డియోగ్రాఫ్తో పోల్చారు. మన ప్రవర్తన సరైన ట్రాక్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇదొక గొప్ప మీటర్.
ఇంత పెద్ద తాత్విక చర్చను, ఈ సంక్లిష్టమైన భావనలన్నింటినీ ముగిస్తూ బాబూజీగారు ఒకే ఒక్క వాక్యంలో అసలు సారాంశాన్ని మొత్తం చెప్పేశారు. ఆ వాక్యమిదే: వాస్తవికత, దేవునితో మరియు దేవుని కోసమే జీవించడం. ఈ ఒక్క ముగింపు వాక్యం చాలు మన అస్తిత్వం యొక్క అంతిమ ఉద్దేశ్యమేంటన్నది ఎలాంటి సందేహం లేకుండా స్పష్టం చేయడానికి. చివరగా ఈ విశ్లేషణ ఆధారంగా మనందరం ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్నతో ముగిద్దాం. మన దైనందిన జీవితపు పరుగులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజమైన సంతృప్తి కోసం మనం చేసే ప్రయత్నాలు కేవలం మామూలు కోరికల అన్వేషణనా, లేక నిజమైన మనిషిగా పరిణామం చెందడానికి చేసే ప్రయాణమా? ఆలోచించండి.